హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటి గురించి చూస్తామంటే, సార్ నోటీస్ బోర్డులో ఇంపార్టెంట్ కొన్ని విషయాలు షేర్ చేశారు. దాన్ని నేను వన్ బై వన్గా మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను. సరేనా? అంతకుముందు మీ డీటెయిల్ని ఫుల్ అండ్ ఫుల్ తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలి. ఓకేనా? రండి. సార్ అనౌన్స్మెంట్ ఇచ్చింది వచ్చి ఇంపార్టెంట్ ఒక 3 విషయాలు మాత్రమే ఇచ్చారు. 3 పాయింట్స్ ఏమేమిటి అనేసి నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరేనా? నెంబర్ 1 ఏంటంటే, కొన్ని మెంబర్స్ వచ్చి ఐడీలు సస్పెండెడ్ అయ్యాయి. బల్క్ సస్పెండెడ్ అయినలాగా ఒక 1000 మెంబర్స్ది ఐడీలు అనేది సస్పెండెడ్ అయ్యింది. అది ఎవరిదంటే, ఇప్పుడు ఎస్బీఓలో నాకు వర్క్ చేయడం ఇష్టం లేదు అనేసి కొన్ని మెంబర్స్ వచ్చి ఈ రీఫండ్ అడిగి SBOTVM@gmail.comకి మెయిల్ చేసినారు. అలాంటి వాళ్ళది మాత్రమే 1000 ఐడీలది సస్పెండెడ్ అయిందనమాట. 1000 ఐడీస్. ఓకేనా? అదే సేమ్ టైమ్స్ నాకు వర్క్ చేయడం ఇష్టం ఉంది, కానీ నేను బై మిస్టేక్గా నేను మెయిల్ చేసేసాను. ఇప్పుడు నాకేమి సొల్యూషన్ అంటే, ఖచ్చితంగా కమాండర్స్ని కాంటాక్ట్ చేయండి, మీకు ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సరేనా? అదే సేమ్ టైమ్స్ ఇప్పుడు రీఫండ్ అడిగిన మెంబర్స్ది ఏప్రిల్ ఎండింగ్ లోపల, ఏప్రిల్ 10th లోపల మీకు అమౌంట్లు అనేది మీకు రిసీవ్ అయిపోతుంది. సరేనా? ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి మనకి ఇప్పుడు బై కేవైసీ వచ్చి బై వీడియో కాల్లో వెరిఫికేషన్ చేస్తానని చెప్పినారు కదా, కానీ ఇప్పుడు అలా చేయబోయలేదు. సార్ చెప్పిన న్యూ మెథడ్స్ ఏంటంటే, ఇప్పుడు మనకు అపాయింట్మెంట్ లెటర్స్ అనేది బై మెయిల్లో మనకు వస్తుందని చెప్పినారు కదా. ఆ అపాయింట్మెంట్ లెటర్ మనకు వచ్చిన తర్వాత మనం దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని తర్వాత మన దాంట్లో సైన్ చేసి అప్లోడ్ చేయాలని చెప్పినారు ఫస్టే సారు. అది నేను మీకు చెప్పాను. అదే సేమ్ టైమ్స్ ఇప్పుడు ఆ అపాయింట్మెంట్ లెటర్తో పాటు మనకు ఇది కేవైసీ వెరిఫికేషన్ కూడా అందులోనే యాడ్ చేస్తానని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు బై వీడియో కాల్ని ఎత్తుకున్నామంటే, ఇప్పుడు మనం వర్క్ చేస్తూ ఉండే ప్లాట్ఫామ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఆన్లైన్ జాబ్ అంటేనే మనకంత సేఫ్ అండ్ సెక్యూర్డ్ కాదని మీకే తెలుసు. కానీ మన ఎస్బీఓలో మనకు పర్మనెంట్ జాబ్ కాబట్టి సేఫ్ అండ్ సెక్యూర్డ్ కూడా 100% ఉంది. దాంట్లో మీకు డౌట్ వద్దు. ఓకేనా? మన ఎస్బీఓలో ఉన్నా కూడా అప్లోడ్ చేసేటప్పుడు నాలెడ్జ్ లేకుండా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ని ఎక్కడ అప్లోడ్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలనేసి తెలియకుండా చాలా జనాలు మిస్టేక్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలా చేసేటప్పుడు వాళ్ళ డీటెయిల్స్ అనేది ఏమైనా మిస్యూస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది కదా. అందుకోసమే వాళ్ళని వీడియో మేక్ చేసి అప్లోడ్ చేసేది వద్దు అనేది ఒక రీజన్ కోసమే బై వీడియో కాల్ది వద్దు, తర్వాత వాళ్ళని వీడియో మేక్ చేసి అప్లోడ్ చేసేది వద్దు. అదే సేమ్ టైమ్స్ మనకి ఇప్పుడు అపాయింట్మెంట్ లెటర్తో పాటు ఇలాగో సైన్ చేసి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కదా. అదే సేమ్ మెథడ్లోనే మనకు కేవైసీ వెరిఫికేషన్ కూడా దాంట్లోనే ఏదైనా ఒక ఆప్షన్ లాగా మనం దాంట్లో సెట్ చేస్తామని మనకు సాఫ్ట్వేర్లో వర్క్స్ పోతున్నాయన్నమాట. సరేనా? ఈ వీక్ ఎండింగ్లో ఇప్పుడు దానికి కూడా ఒక సొల్యూషన్ వస్తుంది. 2 or 3 డేస్లో వచ్చి 2 or 3 డేస్లో అది దానికి ప్రాసెసింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా? దానికి ఎవరు కంగారు పడక అవసరం లేదు, టెన్షన్ వద్దు. ఇంకా నెక్స్ట్ వచ్చి ఎందుకంటే ఇప్పుడు మన ఎస్బీఓ లోగోస్ పెట్టి చాలా మెంబర్స్ వచ్చి మిస్యూజ్ చేసేదానికి ట్రై చేస్తారు. అలాంటి వాళ్ళ దగ్గర పోయి ఎవరి డీటెయిల్ అక్కడ తగులుకోకూడదు అనే ఒక రీజన్ కోసం ఇలా చేస్తారనమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్స్ వచ్చి మన ఇప్పుడు టాస్క్ వాలెట్, బోనస్ వాలెట్ 2 వాలెట్లో ఉండే అమౌంట్ వచ్చి అఫిలియేట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోమని చెప్పారు. దానికి మనకు ఈ వీక్ ఫ్రైడే లోపలనే టైం ఉంటుందన్నమాట. సరేనా? ఆ ఫ్రైడే లోపల చేసుకుంటే చేసుకోవచ్చు. ఓకేనా? టాస్క్ వాలెట్ తర్వాత బోనస్ వాలెట్ 2 వాలెట్లో ఉన్న అమౌంట్ అఫిలియేట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నారంటే ఏప్రిల్ ఎండింగ్ లోపల మనకు విత్డ్రా రిక్వెస్ట్ వచ్చింటుంది. విత్డ్రా రిక్వెస్ట్ వచ్చిన తర్వాత మనం ఈ ఏప్రిల్ ఎండింగ్ లోపలనే మనకు అందరికీ అమౌంట్లు అనేది రిసీవ్ అయిపోతుంది. సరేనా? అందుకోసమే ఇది ఆల్రెడీ 1 day అయింది ఈ ఆప్షన్ ఎనేబుల్ అయ్యి. అది ఎలా చేసుకోవాలనేదని మీ అప్లయన్స్ దగ్గర అడగండి. అట్లా తెలియదంటే వీడియోస్లు కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇదే ఛానల్లోనే వీడియోస్ కూడా మీకు అవైలబుల్లో ఉన్నాయి. ఎలా మనకు టాస్క్ వాలెట్, బోనస్ వాలెట్లో నుంచి అఫిలియేట్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేదనేదాన్ని కూడా ఈ ఛానల్లో నేను అప్లోడ్ చేసిన నా వీడియోస్ కావాలంటే కూడా చూడండి. చూసేసి ఎలా చేసుకోవాలో చేసుకున్న తర్వాత అలాగే ఉంచుకొని మనకు విత్డ్రా ఆప్షన్ వచ్చినప్పుడు విత్డ్రా రిక్వెస్ట్ మనం పెట్టుకోవచ్చును. సరేనా? అంతే ఫ్రెండ్స్. అన్ని విషయాలు నేను మీకు షేర్ చేసేసాను. దీంట్లో ఏమైనా డౌట్ ఉందంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్యామిలీస్.